సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి భారీ జలకిచ్చారా? సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇచ్చినటువంటి జలక్కి జగన్మోహన్ రెడ్డి జంకుతున్నాడా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు హాయ్ అండి. హాయ్. ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ జగన్మోహన్ రెడ్డికి భారీ జలక్కిచ్చారు. వైఎస్ఆర్సీపీని ప్రమోట్ చేయండి అంటూ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్కి ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒక విభాగం సోషల్ మీడియాకి సంబంధించి పెయిడ్ ప్రమోషన్స్ చేయండి అంటూ కూడా ధనాన్ని ఇచ్చింది. వీళ్ళు కూడా పెయిడ్ ప్రమోషన్స్ చేసే దిశగా అడుగులు వేశారు. కానీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే వాళ్ళ ఫాలోవర్స్ నుంచి వచ్చేటువంటి మెసేజ్లు చూసి వీళ్ళందరూ భయపడి కూడా వెనక్కి తగ్గుతున్నారు. మేము అసలు మీకు సపోర్ట్ చేయం అంటూ కూడా జగన్మోహన్ రెడ్డికి కరాఖండిగా ఆ టీంకి కూడా తెలియజేశారు ఇన్ఫ్లుయెన్సర్స్ అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త ట్రెండ్ అవుతూ వస్తుంది. ఏంటి, దాన్ని ఎలా చూడొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి మాట్లాడుకుందాం. ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్ సెన్స్ హూ ఇన్ఫ్లుయెన్స్ ద పీపుల్ అంటే రోజుకు నీతి వాక్యాలు చెప్తారు. వాళ్ళకి చాలా మంది ఉన్నారు, మంచి మంచి వాళ్ళు ఉన్నారు, లైక్ సమ్ కైండ్ ఆఫ్ మోటివేషనల్ స్పీకర్స్ ఆర్ వాట్ ఎవర్. మార్నింగ్ లేసి వాళ్ళు ఏవో ఒక మంచి సందేశం చెప్పాలనుకుంటారు జనాలకి. మీరు అదేంటిది, కాలనీలలో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకండి, రేపు మీకే ప్రాబ్లం వస్తుంది, పిల్లల్ని కేర్ తీసుకోండి, కాలనీలో కుక్కలు ఉంటే పిల్లల్ని బయటికి పంపకండి, దోమలు ఉన్నప్పుడు ఇవి వాడండి. కానీ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ పేరు చెప్పుకొని అదే సోషల్ మీడియా స్టార్స్ గా పిలువబడే కొంతమంది అంటే డాన్సులు చేస్తున్నారు. అది సోషల్ మెసేజ్ కాదు మీరు చెప్పినట్లుగా. అవును అక్కడికే వస్తున్నా. సో వీళ్ళని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు. వీళ్ళు వచ్చి రోజు వాళ్ళ వ్లాగ్లో ఒక పోస్ట్ పెట్టుకొని దానికి 10 మంది థ్యాంక్స్ అన్న, మంచి మెసేజ్ చెప్పారు, ఈరోజు శుభోదయం, అట్లాంటివి ఏవో పాస్ చేస్తారు. ఇకపోతే సోషల్ మీడియా అకౌంట్ హోల్డర్స్ వేరు. మనకి బ్యాంక్ అకౌంట్ ఉన్నట్టుగా వీళ్ళకి కూడా అకౌంట్లు ఉంటాయి. కాకపోతే ఫాలోవర్స్ వస్తారు. ఎందుకు వస్తారు అంటే పొద్దున్నే లేచి పిచ్చి పిచ్చి పాటలకి చిల్లర గెంతులని గెంతుతూ ఉంటారు. గోడల మీద, రోడ్ల మీద, ఇంట్లల్లో, లేకపోతే ఇంకెక్కడ పడితే అక్కడ ఏది పడితే ఆ పాట పెట్టేసుకొని పిచ్చి పిచ్చిగా అటు ఇటు గెంతుతూ ఉంటారు. అదే గెంతే వాళ్ళలో కొంచెం అమ్మాయిలు ఉన్నారనుకోండి, కొద్దో గొప్ప అందంగా చచ్చింది అనుకోండి, నలుగురు వచ్చేస్తారు వెంటనే ఫాలోవర్స్ అనమాట ఆమె వెనకాల. అదే అబ్బాయి అనుకోండి, పోనీ వాడి డ్యాన్స్లో ఎక్స్ప్రెషన్లో ఏవో మంచిగా బాగుండి ఏడిస్తే ఇంకొంతమంది వచ్చి వాళ్ళని ఫాలో అవుతారు. సో ఆ ఫాలోవర్స్ అందరూ కూడా వీళ్ళ చేత ఇన్ఫ్లుయెన్స్ అయ్యబడే పీపుల్ కాదు, జస్ట్ ఫాలో దెమ్. అంటే వాళ్ళు ఏదో వాళ్ళ గెంతితే వీళ్ళకి ఇష్టం, అంతేగాని వాళ్ళ నీతులు చెప్తే వీళ్ళు ఫాలో అవ్వరు. సేమ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సినిమా హీరోలు కూడా రాజకీయాల్లోకి వచ్చారు. ఓకేనా, వాళ్ళు సినిమాలు చేస్తా అంటేనే జనాలకి ఇష్టం. నువ్వు వచ్చి రాజకీయాల్లో ఏదో ఎరగదీస్తా అంటే వాళ్ళకి నచ్చరు, ఓట్లేరు. నీకు అర్థమైందా? ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కూడా ఇంతే. వాళ్ళకి ఏంటంటే నీతులకి ఎవ్వరు కరగరు, ఏమీ అవ్వరు. సరే, ఈ విషయం పక్కన పెట్టేస్తే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పుకునేటువంటి షైన్ రమ్య అనే అమ్మాయి వైఎస్ఆర్సీపీ దగ్గర నుంచి ఒక కాంట్రాక్ట్ అయితే తీసుకుంది. ఫస్ట్ ప్రమోషన్స్ వీడియోస్ చేయడానికి వైఎస్ఆర్సీపీ తరపున ఆవిడ వాళ్ళ దగ్గర ధనాన్ని కూడా తీసుకుంది. తర్వాత వీడియో చేసింది, ఆవిడ ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేసింది. అయితే ఆవిడ ఫ్యాన్స్ నుంచి, ఆవిడ ఫాలోవర్స్ నుంచి వచ్చినటువంటి ప్రతిఘటనను తట్టుకోలేక పోస్ట్ను కూడా డిలీట్ చేసేసింది. డిలీట్ చేసి, నాయన జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ప్రేమతోనో అభిమానంతోనో నేను ఈ పోస్ట్ చేయలేదు, నేను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని, నాకు డబ్బులు ఇచ్చారు పోస్ట్ చేయమని, నేను పోస్ట్ చేశాను, నాకు ప్రతిఘటన ఎదురైంది, నేను తీసేశాను. అంతేగాని నేనేదో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పోస్ట్ చేస్తే నేను వైసీపీ పార్టీలో చేరినట్టు కాదు, నేను ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు నన్ను టార్గెట్ చేయాల్సిన అవసరం లేదంటూ కూడా ఆవిడ ఇప్పుడు పెద్ద ఎత్తున వాపోతున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్సా, వీళ్ళకి ఫాలోవర్స్ ఉన్నారా, వీళ్ళ అకౌంట్ హోల్డర్స్ అనే విషయాన్ని ఈ తెలివిలేని రాజకీయ నాయకులకు అర్థం కాక వీళ్ళు ఏం చేస్తారంటే, ఒక మనిషి కింద 1,00,000 ఫాలోవర్స్ ఉన్నారంటే పెద్ద ఇన్ఫ్లుయెన్సర్, అసలు ఈమె ఏది చెబితే వాళ్ళందరూ ఈమె మాట విని కటకటకటక మాకు ఓట్లేసేస్తారు అనుకుంటారు అనమాట. నేను ఇంతకు చెప్పిన ఎగ్జాంపుల్ అదే. వాళ్ళు జస్ట్ వీళ్ళ ఫాలోవర్స్, దే ఆర్ నాట్ ఇన్ఫ్లుయెన్సర్స్. వీళ్ళని ఏ విధంగా ఫాలో అవుతారు? వాళ్ళ కప్పగెంతులు గెంతితే వీళ్ళకి నచ్చి ఫాలో అవుతారు, వాళ్ళ నీతులు చెప్తే దే విల్ నాట్ లిజన్. కానీ ఈ విషయము రాజకీయ నాయకులకు తెలియదు. వీళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ వీళ్ళు టార్గెట్ సోషల్ మీడియా తరఫున మనం ప్రచారం చేద్దాం, ఇవాళ రేపు అందరు ఇట్లా అరచేతిలో ఫోన్ పెట్టుకుంటారు, వాళ్ళు ఎవరో వచ్చి ఆ ఓట్ ఫర్ పలానా అనగానే మనకు వెంటనే గుద్దేస్తారని అనుకుంటారు జస్ట్.
అనుకొని ఏం చేస్తారు, ఇప్పుడు ఇంటింటికి పంచే చిల్లర కంటే వీళ్ళకు 10,000 ఇచ్చారనుకో, వాడు 1,00,000 మంది ఫాలోవర్స్ ఉన్న దాంట్లో ఒక వ్లాగ్ పడేస్తుంది ఆమె. ఆ వ్లాగులో 1,00,000 మందిలో ఎంతో కొంతమంది 100 200 టర్న్ అవరా, వినరా, ఇన్ఫ్లుయెన్స్ అవరా అన్న ఆశ కొద్ది వీళ్ళు ఇట్లా చేస్తారు. ఇలా ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే 1,00,000 2,00,000 ఫాలోవర్స్ కాగానే మోనిటైజ్ చేసేసుకుంటున్నారు ఛానల్ని. మోనిటైజ్ చేసుకొని ఫర్ ప్రమోషన్స్ ప్లీజ్ కాంటాక్ట్ అని చెప్తారు. వీళ్ళు వెళ్ళి ఏదన్నా గాజుల స్టోర్కి వెళ్ళి ఈ గాజులు నేను ఇక్కడ కొన్నాను అని చూపించేసి ఆ షాప్ పేరు చూపించడం, చీరల షాప్కి వెళ్ళడం, చెప్పుల షాప్కి వెళ్ళడం, ఆన్లైన్లో ఆర్డర్ చేయడం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఎలక్షన్ హీట్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఇట్లాంటి వాళ్ళని యూజ్ చేసుకోవడానికి వీళ్ళు బేసిక్గా వాళ్ళకి కొంత గొప్ప చిల్లర ఇచ్చేసి, మీకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కదా, మా కోసం ఒక 2 మాటలు చెప్పండి, మేము తోపు తురుము అని చెప్పేసేయండి అంటారు. వీళ్ళు కూడా చిల్లర పుచ్చుకున్న పాపానికి ఆ ఓట్ ఫర్ పలానా మనిషి, ఆయన చాలా సూపరు, ఆయన ఎక్సలెంట్, అసలు ఇట్లాంటి రాజకీయ నాయకుడు మనకి ఇంకా మీదట పుట్టాడు అని చెప్పేస్తారు. కాకపోతే కర్మగాలి ఇప్పుడు ఈ పిల్ల విషయం ఏంటంటే, ఈమె వ్యక్తిగతంగా ఆ అకౌంట్లో ఉన్న ఫాలోవర్స్ని చూసి ఈమెకు చిల్లర వచ్చాయి. కానీ ఆ ఫాలోవర్స్ అందరూ ఎందుకు వచ్చారు అంటే ఈమె వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ అభిమాని. ఆమె ఎప్పటి నుంచో ఇట్లా పవన్ కళ్యాణ్ లాగా అనగానే వీళ్ళందరూ వచ్చేసారు వెంటనే. మన అమ్మాయి, మన చెల్లి, మన అక్క, మన పిల్ల అని చెప్పేసి వీళ్ళందరూ వచ్చేసారు. వచ్చిన తర్వాత మేము ఓట్ ఫర్ జగన్ అనగానే వాళ్ళందరూ పోక్ చేయడం, ఏమే నీకు ఎంత కొవ్వు, ఎంత ఇది అని చెప్పి తిట్టేయడం, పిచ్చి పిచ్చిగా బూతులు తిట్టడం. వెంటనే ఆ పోస్ట్ని డిలీట్ చేసేసి ఒక మెసేజ్ అయితే ఇచ్చింది. ఇప్పుడు ఆ పిల్ల పేరు ఏంటన్నావు, షైన్ రమ్య. ఆ పిల్ల లాంటి వాళ్ళు, అట్లాంటి ఆ షైనీలు గీనీలు ఇంకో 100 మంది. ఇప్పుడు ఈమె గురించే మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు. ఇట్లాంటి వాళ్ళు చాలా మందికి చాలా రాజకీయ పార్టీలు డబ్బులు ఇచ్చేసి మీ అకౌంట్లో మా గురించి పొగుడుతా చప్పట్లు కొడతా ఒకటి ఏదన్నా పెట్టండి అమ్మ అని చెప్పేసి అంటారు. వాళ్ళు కూడా పాపం రూపాయికి కకృతి పడి పెడుతున్నారు అంతే. అంత మించి దీంట్లో అసలు మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే వాళ్ళ ఫాలోవర్స్లో ఎప్పటి నుంచో వాళ్ళని అభిమానించే వాళ్ళ దాంట్లో వేరే పార్టీకి చెందిన వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు తిట్టి ఒక యుద్ధం జరగడం, అట్లా ఆ యుద్ధాన్ని తట్టుకోలేక వీళ్ళ పోస్ట్ డిలీట్ చేసేయడం, ఇంతే. చాలా చిన్న పరిణామం. అండ్ ఇంకపోతే లాస్ట్ టైం ఎలక్షన్స్లో కూడా ఇప్పుడు ఈ ఛానల్స్లో పనిచేసే యాంకర్లు ఉంటారు, వాళ్ళని, లేకపోతే టీవీ సీరియల్ యాక్టర్లని, జబర్దస్త్ వాళ్ళని, కొంచెం ఈ పేరున్న ఉండి వాళ్ళ అకౌంట్లో 14 లక్షలు 15 లక్షలు ఫాలోవర్స్ ఉంటే చాలన్నమాట. వాళ్ళ చేత ప్రమోషన్స్ చేయించుకోవడానికి రాజకీయ నాయకులు కూడా ఎక్కువ తాపత్రయపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు 15 లక్షల మందిని టార్గెట్ చేయాలంటే వాడు ఇంటింటికి వెళ్ళి ఎన్ని వేలు ఇస్తే 15 లక్షల మంది అవుతారు. అదేదో ఈ పిల్ల చేతిలో 30,000 40,000 పడేసామనుకో, శుభ్రంగా ప్రమోషన్ చేసి పెడుతుంది. ఆమె ఫాలోవర్లు తెలంగాణలో ఉండని, ఆంధ్రలో ఉండని, ఎక్కడన్నా చావని, మనకు అనవసరం. కానీ జస్ట్ ఆ పిల్ల నోటి వెంట ఒక మాట, ఓట్ ఫర్ పలానా పార్టీ అని చెప్పేసి, ఇది దీనికోసమే వీళ్ళకి ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇట్లాంటి సోషల్ మీడియా వీళ్ళు ఉన్నారు చూసారా, వీళ్ళు స్టార్లని ఇంకేదో పెడతారు. వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా కాదు, జస్ట్ అకౌంట్ హోల్డర్స్ మాత్రమే. వీళ్ళ కప్పగెంతులకి, వీళ్ళ చిల్లర మాటలకి, వీళ్ళ పిచ్చి పిచ్చి పాటలకి, వీళ్ళ డ్రెస్సింగ్లకి, వేషాలకి చాలామంది ఏంటంటే టైంపాస్ కోసం చూస్తారే తప్పితే వాళ్ళు ఏదో నీతులు చెప్పితే వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి అమ్మ ఎంత గొప్ప విషయం చెప్పామని మాత్రం చేయరు. అంటే ఇట్లాంటి వాళ్ళ మాటలు విని కూడా ఓట్లు వేస్తున్నారంటే ఇక జనాలు ఇంకెంత ఎర్రిపప్పులై ఉండొచ్చు. అట్లా ఉండరు, అనుకున్నంత ఈజీ ఏం కాదు. పీపుల్ ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్. మహామహులు వచ్చి బహిరంగ సభలు పెట్టి మేము కరగదీస్తాం అంటేనే ఓటేరు జనాలు. అట్లాంటిది ఈ పిచ్చి పిచ్చి చిల్లర వేషాలు వేసే ఈ సోషల్ మీడియా ఈ పిల్లల్ని పట్టుకుంటే దానివల్ల ఉపయోగం ఏముండదు. బట్ అయినప్పటికీ కూడా కాదేది ప్రచారానికి అనర్హం అన్నట్టుగా వీళ్ళు వాళ్ళకు రూపాయి ఇచ్చి వాళ్ళ చేత పొగిడించుకుంటారు. అదొక ఆనందం అంతే. ఈ మధ్య చాలా మందికి రాజకీయ నాయకులకు అలవాటు. ఇప్పుడు ఈ షైన్ రమ్య పెట్టినటువంటి పోస్ట్కి వస్తున్నటువంటి వ్యతిరేకతను చూసి ఆవిడ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కరాఖండిగా చెప్పేసింది, నేను ఇంకా మీ పోస్టులు పెట్టలేను, ఆవిడకి ఇచ్చినటువంటి ధనాన్ని కూడా వెనక్కిచ్చింది అనేది సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చిల్లర వెనక్కి ఏమి ఇవ్వరులే, ఇచ్చినా కూడా ఎవరికి ఇస్తారు, ఎవరు తీసుకుంటారులే. కానీ పెట్టడం అయితే పెట్టింది, ఒక పూట వేసేసింది, ప్రచారం చేసింది, తర్వాత తీసేసింది, అంత ఇంకేం లేదు. అవి కామనే, కొట్లాడుతూనే ఉంటారు. ఇప్పుడు ఈ కొట్లాడే వాళ్ళు కూడా ఎవరికి ఓట్లు వేసుకొచ్చారు, వాళ్ళకంటూ ఒక ఇది ఉంటుంది. కరెక్ట్ ఎలక్షన్ డేట్ వచ్చినప్పుడు ఎవరికి వేయాలో వాళ్ళకే వేస్తారు. కాకపోతే ప్రజెంట్ ఈ టైంలో మాత్రమే ఈ చిల్లర గొడవలన్నీ తెర మీదకి వస్తూ ఉంటాయి.